హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు ఎందులో అయితే ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేస్తున్నారో ఆ స్టాక్ని లేదా ఆ ఇండెక్స్ని అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ ఎందుకు చేస్తారు అంటే నెక్స్ట్ మార్కెట్లో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని చెక్ చేయడం కోసం. సో ఈ అనాలిసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్, సెకండ్ టెక్నికల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దాని క్యాపిటల్, పిఈ రేషియో ఇలా ఆ స్టాక్ యొక్క డేటాని అనలైజ్ చేస్తారు. అదే టెక్నికల్ అనాలిసిస్ అయితే ఆ స్టాక్ కానీ ఆ ఇండెక్స్ లో కానీ ప్రీవియస్ గా వచ్చిన మార్కెట్ మూమెంట్స్ ని తీసుకొని ఆ మార్కెట్ మూమెంట్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ మార్కెట్ లో దాని ప్రైస్ లో వచ్చే చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అని అనలైజ్ చేస్తారు. అయితే ఈ అనాలిసిస్ చాలా రకాలుగా చేస్తారు. అంటే దీనికి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి, అలాగే కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, అలాగే ఇండికేటర్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు. అయితే మీరు కానీ మార్కెట్ లో ఒకవేళ బిగినర్స్ అయితే ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికంటే ముందు ఆ టెక్నికల్ అనాలిసిస్ కి సంబంధించిన కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే చార్ట్స్ ఎలా చెక్ చేయాలి, గ్రాఫ్స్ ఎలా చూడాలి, అలాగే క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఆ క్యాండిల్ స్టిక్స్ ఎలా క్రియేట్ అవుతాయి, అందులో ఉన్న టైప్స్ ఏంటి, ఇలా మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఆ క్యాండిల్ స్టిక్స్ లో మల్టిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ చూసుకొని ఆ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, అలాగే ఇండికేటర్స్ ఇలా మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. సో ఈ వీడియోలో నేను టెక్నికల్ అనాలిసిస్ కి బేసిక్స్ నుంచి అంటే ఫస్ట్ అసలు గ్రాఫ్స్ ఎలా చూడాలి, ఆ గ్రాఫ్స్ లో క్యాండిల్ స్టిక్స్ ఎలా క్రియేట్ అవుతాయి, ఆ క్యాండిల్ స్టిక్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, సో టెక్నికల్ అనాలిసిస్ లో బేసిక్స్ అయిన ఈ పార్ట్స్ ని ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్రెడీ ఈ ఛానల్లో మూవింగ్ యావరేజ్, ఇండికేటర్స్ వీటిని ఎలా యూజ్ చేయాలి, వీటిని యూజ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేస్తారు అనేది సెపరేట్ వీడియోస్ చేశాను. సో మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ లో బేసిక్స్ నేర్చుకొని దీని తర్వాత ఆ మూవింగ్ యావరేజెస్ అలాగే ఇండికేటర్స్ అవి ఎలా యూజ్ అవుతాయి అండ్ వాటిని యూజ్ చేసి టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేస్తారు ఇవన్నీ తెలుసుకోవచ్చు. బట్ వీటన్నిటికంటే ముందు ఫస్ట్ అసలు టెక్నికల్ అనాలిసిస్ పర్పస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అంటే మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది. ఎవ్వరు కూడా మార్కెట్ లో నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అని ఎగ్జాక్ట్ గా చెప్పలేరు, జస్ట్ ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ టెక్నికల్ అనాలిసిస్ లో మనం యూజ్ చేసే మూవింగ్ యావరేజెస్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, అలాగే ట్రెండ్ లైన్స్ కానీ, ఇండికేటర్స్ కానీ ఇవన్నీ మన సక్సెస్ ప్రాబబిలిటీని పెంచడానికి మాత్రమే యూజ్ అవుతాయి. అంతేగాని ఏ ఇండికేటర్ కూడా ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ మార్కెట్ లో మూమెంట్ ఎలా ఉంటుంది అని చెప్పడం కుదరదు. సో ఫస్ట్ ఈ బేసిక్ వీడియోస్ నుంచి స్టార్ట్ చేసి క్యాండిల్ స్టిక్స్ ని ఎలా చూడాలి, అలాగే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, అండ్ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలా మీరు ఒక్కొక్క స్టెప్ టెక్నికల్ అనాలిసిస్ లో ముందుకు పోవచ్చు. సో టాపిక్ స్టార్ట్ చేస్తే గ్రాఫ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. నార్మల్ గా మనకి మార్కెట్ లో ఒక స్టాక్ కానీ ఒక ఇండెక్స్ కానీ తీసుకుంటే దాని ప్రైస్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రైస్ అనేది వై యాక్సిస్ లో తీసుకుంటారు, అలాగే టైం ని ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటారు. అంటే విత్ టైం ఆ ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఎలా చేంజ్ అవుతుంది అనేది గ్రాఫ్ రూపంలో చూపిస్తారు. సో ఈ గ్రాఫ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. నార్మల్ గా మనందరికి తెలిసిన లైన్ గ్రాఫ్ ఒకసారి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏబిసి అనే ఒక స్టాక్ ని తీసుకుంటున్నా. ఈ ఏబిసి అనే స్టాక్ లో చేంజెస్ ఎలా వస్తున్నాయి అంటే, సో ఈ కింద నేను టైం తీసుకున్నా. సో 0 అవర్స్, 1 అవర్, 2 అవర్, 3 అవర్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దీని ప్రైస్ 10 రూపీస్ ఉంది, అండ్ దెన్ 1 అవర్ తర్వాత 12 రూపీస్ అయింది, అండ్ దెన్ 2 అవర్స్ తర్వాత 18 రూపీస్ అయింది, 3 అవర్స్ తర్వాత మళ్ళీ దాని ప్రైస్ 11 రూపీస్ అయింది. దీనికి లైన్ గ్రాఫ్ తీసుకుంటే 0 అవర్స్ నుంచి 1 అవర్ కి ఇలా ఇంక్రీజ్ అయింది, అండ్ దెన్ 1 అవర్ నుంచి 2 అవర్స్ కి ఇలా ఇంక్రీజ్ అయింది, అండ్ సెకండ్ అవర్ నుంచి థర్డ్ అవర్ కి ఇలా డిక్రీజ్ అయింది. ఇది మనకి లైన్ గ్రాఫ్. అంటే ప్రైస్ లో వచ్చిన మూమెంట్స్ ని ఒక లైన్ మోడల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మార్కెట్ అనేది 24/7 ఉండదు. ఓన్లీ మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 వరకు మాత్రమే ఉంటుంది. అలాగే వీక్ లో 7 డేస్ ఉండదు, ఓన్లీ 5 డేస్ మాత్రమే ఉంటుంది. అలాగే ఫెస్టివల్స్, హాలిడేస్ ఉంటాయి. సో ఇది 1 ఫుల్ డే లో వచ్చిన చేంజ్ అనుకుందాం. సో నెక్స్ట్ డే లో వచ్చే చేంజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. సో 15 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అగైన్ మళ్ళీ 20 రూపీస్ అండ్ 10 రూపీస్, 12 రూపీస్ ఇలా చేంజ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ డే ఒక్కొక్క రోజులో వచ్చే చేంజెస్ ని ఒక్కో లైన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇలా మనం లైన్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు కింద ఎక్స్ యాక్సిస్ లో టైం ఫ్రేమింగ్ అనేది సెట్ అవ్వదు. మార్కెట్ రన్ అయ్యే అవర్స్ కి, మార్కెట్ గ్యాప్ ఇచ్చే అవర్స్ కి సెట్ అవ్వదు. సో అండ్ ఇక్కడ మనకి గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది. ఈ గ్యాప్ ఏంటంటే మార్కెట్ ఎండ్ అయ్యే టైం కి ఈ ప్రైస్ లో ఎండ్ అయింది, బట్ ఓపెన్ అయ్యే టైం కి ఈ ప్రైస్ తోటి ఓపెన్ అయింది. సో ఈ లైన్ గ్రాఫ్ కానీ బార్ గ్రాఫ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి మేజర్ గా వచ్చే
ప్రాబ్లం ఏంటంటే టైం ఫ్రేమ్ ఒకటి సెట్ అవ్వదు అండ్ ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్ వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో మార్కెట్ ఏ ప్రైస్ లో ఎండ్ అయింది, ఏ ప్రైస్ లో క్లోజ్ అయింది, అలాగే మార్కెట్ ఎంత హై వరకు వెళ్ళింది, అలాగే ఎంత లో వరకు వెళ్ళింది, ఇలా ప్రతి డీటెయిల్ ని మనకి క్లియర్ గా అర్థం అవ్వడానికి క్యాండిల్ స్టిక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి జపనీస్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. సో ఈ క్యాండిల్ స్టిక్స్ ఎలా యూజ్ అవుతాయి, ఇవి ప్రైస్ చేంజ్ ని ఎలా క్యాప్చర్ చేస్తాయి, దాన్ని అర్థం చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంతకు ముందులానే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆ ఎగ్జాంపుల్ నుంచి క్యాండిల్ స్టిక్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. 1 full డే లో వచ్చిన చేంజ్ ఇలా ఉంది. మార్కెట్ 12 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఎండ్ అయ్యేటప్పుడు దాని ప్రైస్ 18 రూపీస్ ఉంది. అండ్ ఈ మధ్యలో మార్కెట్ 25 రూపీస్ వరకు వెళ్ళింది. అంటే 25 రూపీస్ మాక్సిమం ప్రైస్ కొట్టింది. అలాగే 9 రూపీస్ మినిమం ప్రైస్ కొట్టింది. సో ఈ మొత్తం వాల్యూస్ ని ఒక క్యాండిల్ స్టిక్ లో ఎలా వస్తుంది అంటే, సో ఓపెన్ ప్రైస్ అనేది 12 రూపీస్, 12 దగ్గర మార్క్ చేస్తున్నాం. అలాగే క్లోజింగ్ ప్రైస్ 18 రూపీస్, సో 18 దగ్గర మార్క్ చేస్తున్నాం. అండ్ హైయెస్ట్ ప్రైస్ 25, ఇది హైయెస్ట్ ప్రైస్. అండ్ లోయెస్ట్ ప్రైస్ 9 రూపీస్, సో ఇది లోయెస్ట్ ప్రైస్. ఇది మన క్యాండిల్ స్టిక్ అవుతుంది. అంటే దీన్ని ఒకసారి చెక్ చేస్తే ఇది మనకి ఓపెన్ ప్రైస్ 12 రూపీస్, అలాగే ఇది క్లోజింగ్ ప్రైస్ 18 రూపీస్, అలాగే ఇది మాక్సిమం ప్రైస్ 25 రూపీస్, అలాగే ఇది మినిమం ప్రైస్ ఆర్ లోయెస్ట్ ప్రైస్ 9 రూపీస్. సో ఈ క్యాండిల్ లో ప్రైస్ అనేది ఓపెన్ నుంచి క్లోజ్ కి ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని బులిష్ క్యాండిల్ అంటారు. సో ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. నార్మల్ గా మనం లైన్ గ్రాఫ్ తీసుకొని ఈ ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్, హైయెస్ట్, లోయెస్ట్ వీటన్నిటిని రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యి హైయెస్ట్ 25 క్లిక్ చేసింది, అలాగే లోయెస్ట్ 9 రూపీస్ ని టచ్ చేసింది, అండ్ ఫైనల్ గా 18 రూపీస్ దగ్గర ఎండ్ అయిపోయింది. ఇది మన లైన్ గ్రాఫ్ అవుతుంది. సో ఈ మొత్తం లైన్ గ్రాఫ్ ని, అంటే ఈ డేలో వచ్చిన ఈ చేంజ్ మొత్తాన్ని ఈ యొక్క సింగిల్ క్యాండిల్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. వీటిలో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఓపెనింగ్ ప్రైస్, అలాగే క్లోజింగ్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్. ఇది బుల్లిష్ క్యాండిల్. బేరిష్ క్యాండిల్ ఎలా ఉంటుంది అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీని నెక్స్ట్ డే వాల్యూస్ ఇలా ఉన్నాయి. ఓపెనింగ్ ప్రైస్ అనేది 19 రూపీస్ ఉంది, అలాగే క్లోజింగ్ ప్రైస్ 13 రూపీస్ ఉంది, అండ్ హైయెస్ట్ 21 రూపీస్ ఉంది, అండ్ లోయెస్ట్ 8 రూపీస్ ఉంది. సో ఈ క్యాండిల్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఓపెన్ ప్రైస్ 19 రూపీస్ ఎక్కడ ఉంది అంటే దీన్ని మార్క్ చేస్తున్నాం. సో ఇది ఓపెన్ ప్రైస్, అలాగే క్లోజింగ్ ప్రైస్ 13 రూపీస్, సో ఇది క్లోజింగ్ ప్రైస్, అండ్ హైయెస్ట్ ప్రైస్ 21, సో ఇక్కడ 21 ఉంటుంది, అండ్ లోయెస్ట్ ప్రైస్ 8 రూపీస్, సో ఇక్కడ 8 రూపీస్ ఉంటుంది. ఈ ఓపెన్ అండ్ క్లోజింగ్ అనేది బాడీ అవుతుంది, అలాగే హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అనేవి విక్స్ అవుతాయి. ఈ బాడీ రెడ్ కలర్ లో ఉంటుంది. ఎందుకు అంటే ఇది బేరిష్ క్యాండిల్. అంటే ఎక్కువ ప్రైస్ లో ఓపెన్ అయింది అండ్ తక్కువ ప్రైస్ లో క్లోజ్ అయింది. 19 రూపీస్ లో ఇది ఓపెన్ అయ్యి 13 రూపీస్ లో క్లోజ్ అయింది. అంటే మార్కెట్ డౌన్ అయిపోయింది కాబట్టి ఇది బేరిష్ క్యాండిల్. సో రెడ్ కలర్ లో ఉంటుంది. ఈ రెండు బాడీస్ ని ఒకసారి చెక్ చేస్తే ఓపెనింగ్ ప్రైస్ అనేది దీనికి కింద ఉంది, అలాగే ఓపెనింగ్ ప్రైస్ అనేది దీనికి పైన ఉంది, అలాగే క్లోజింగ్ ప్రైస్ దీనికి పైన ఉంది, అండ్ క్లోజింగ్ ప్రైస్ దీనికి కింద ఉంది. సో ఈ మధ్యలో ఉన్న దాన్ని బాడీ అంటారు, అలాగే ఈ పైన అండ్ కింద ఉన్న వాటిని విక్స్ అంటారు. సో ఓవరాల్ గా దీని మొత్తాన్ని క్యాండిల్ అంటారు. నార్మల్ గా మనకుండే క్యాండిల్ లో విక్ అండ్ బాడీ ఎలా ఉంటుందో దీనికి కూడా పైన కింద విక్స్ ఉంటాయి అండ్ మధ్యలో బాడీ ఉంటుంది. ఒకవేళ ఓపెనింగ్ ప్రైస్ అలాగే మాక్సిమం ప్రైస్ రెండు ఈక్వల్ అయితే, అంటే ఓపెన్ అయిన ప్రైజే దాని మాక్సిమం ప్రైస్ అయితే ఈ అప్పర్ విక్ అనేది ఉండదు. అలాగే లోయర్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేది రెండు సేమ్ అయితే, అంటే ఏ ప్రైస్ దగ్గర అయితే క్లోజ్ అయిందో అదే దాని లోయెస్ట్ ప్రైస్ కూడా అయితే ఈ కింద ఉన్న విక్ ఉండదు. అంటే బాడీ ఇంతవరకు మాత్రమే ఉంటుంది. సో ఇది క్యాండిల్ స్టిక్స్ గురించి. ఈ క్యాండిల్ స్టిక్స్ కి ఒక టైం వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక క్యాండిల్ వాల్యూ 1 డే అని ఇచ్చా, అంటే 1 డే లో వచ్చిన చేంజెస్ ని ఇచ్చా. అదే 1 అవర్ లో వచ్చిన చేంజెస్ ని చేసుకుంటే ఆ క్యాండిల్ స్టిక్ వాల్యూ 1 అవర్ అవుతుంది. 1 డే లో వచ్చిన చేంజెస్ మొత్తం ఒక్కొక్క అవర్ లో వచ్చిన చేంజ్ ని ఒక్కొక్క క్యాండిల్ లో రిప్రజెంట్ చేసుకుంటూ, సో ఆ క్యాండిల్ ని ఇలా ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేస్తారు. అలా ప్లేస్ చేసిన క్యాండిల్స్ కొన్ని ప్యాటర్న్స్ ని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాండమ్ గా మార్కెట్ లో వచ్చిన ఒక ప్రైస్ మూమెంట్ ని తీసుకొని ఆ క్యాండిల్ స్టిక్స్ ఎలా క్రియేట్ అయ్యాయి అనేది చూద్దాం. సో నేను ఒక రాండమ్ స్టాక్ తీసుకున్నా. ఆ స్టాక్ లో వచ్చిన ప్రైస్ మూమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రతి క్యాండిల్ ఒక్కొక్క క్యాండిల్ 1 అవర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రతి అవర్ లో వచ్చిన చేంజ్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఈ ఒక్క క్యాండిల్
ఆ 1 అవర్లో వచ్చిన చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంతకు ముందు చెప్పినట్లు ఈ ఒక్క క్యాండిల్ మాత్రం తీసుకొని ఇందులో మనకి హైయెస్ట్ ఏది, లోయెస్ట్ ఏది, ప్రైస్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా చూస్తే ఇది రెడ్ కలర్ లో ఉంది. కాబట్టి దీని ఓపెనింగ్ ప్రైస్ అనేది పైన ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ అయింది. సో ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయ్యి ఇది దీని హైయెస్ట్, ఇది దీని లోయెస్ట్ అండ్ ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయిపోయింది. ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయ్యి ఇంత హై టచ్ చేసి అండ్ లోయెస్ట్ ని ఇంత టచ్ చేసి ఫైనల్ గా ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే ఈ ఒక్క క్యాండిల్ ని చెక్ చేస్తే ఇది గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్. సో దీనికి ఓపెన్ ప్రైస్ అనేది కింద ఉంటుంది అండ్ దీనికి ఓపెనింగ్ ప్రైజే దీని మినిమం ప్రైస్ కూడా, అందుకే దీనికి కింద విక్ లేదు. అలాగే దీని క్లోజింగ్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంది అండ్ దీని హైయెస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ వరకు ఉంది. సో ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యి హైయెస్ట్ వాల్యూ ఇక్కడ వరకు వెళ్ళి అండ్ దెన్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ఆ 1 అవర్ లాస్ట్ లో ప్రైస్ అనేది ఇక్కడ ఉంది అంటే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. 1 అవర్ స్టార్టింగ్ లో ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది అండ్ ఇన్ బిట్వీన్ హైయెస్ట్ ప్రైస్ ఇంత కొట్టింది. సో ఇది ఒక క్యాండిల్ స్టిక్స్ లో మొత్తం వాల్యూస్ ని మనం చూసే ప్రాసెస్. ఇంకొక క్యాండిల్ తీసుకుంటే ఇక్కడ ఇది ఓపెనింగ్ ప్రైస్, అలాగే ఇది క్లోజింగ్ ప్రైస్, ఇది హైయెస్ట్ ప్రైస్ అండ్ ఇది లోయెస్ట్ ప్రైస్. సో ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యి ఇంతవరకు లో టచ్ చేసి అండ్ ఇంతవరకు హై టచ్ చేసి ఫైనల్ గా ఈ ప్రైస్ దగ్గర ఈ 1 అవర్ లో ఎండ్ అయిపోయింది. సో ఈ వాల్యూ మొత్తాన్ని లైన్ గ్రాఫ్ లాగా తీసుకుంటే మనం 1 అవర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 1 అవర్ మొత్తానికి దీని యావరేజ్ క్లోజింగ్ ప్రైస్ ని ఇక్కడ ఇండికేట్ చేస్తాం. సో ఒక్కొక్క పాయింట్స్ మాత్రమే ఉంటాయి. సో క్లోజింగ్ ప్రైజెస్ వాల్యూ మాత్రం ఇండికేట్ చేస్తూ ఓన్లీ ఒక సింగిల్ లైన్ అనేది ఇలా వెళ్తుంది. సో ఆ ఒక్క సింగిల్ లైన్ లో మనకి ఈ వాల్యూస్ మొత్తం తెలియవు. అంటే ఓపెనింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, క్లోజింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, దాని హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ వాల్యూస్ మొత్తం మనకి అర్థం కావు. సో లైన్ గ్రాఫ్ తోటి మనం టెక్నికల్ అనాలిసిస్ చేయటం పాసిబుల్ అవ్వదు. అందుకే టెక్నికల్ అనాలిసిస్ చేయాలి అంటే ఖచ్చితంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మాత్రమే యూజ్ చేయాలి. అయితే మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ చాలా రకాల క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే దీనికి కింద విక్ లేదు, పైన విక్ ఉంది అండ్ బాడీ మొత్తం కింద ఉంది. అలాగే ఇక్కడ కంప్లీట్ బాడీ మాత్రమే ఉంది అండ్ ఇక్కడ పైన విక్ ఉంది, కింద విక్ ఉంది, బట్ ప్రైస్ లో పెద్దగా చేంజ్ లేదు. అంటే ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ మొత్తం ఒకేలా ఉంది. అలాగే ఈ క్యాండిల్ చూస్తే దీంట్లో విక్స్ లేవు, బాడీ మొత్తం రెడ్ కలర్ లో ఉంది. ఇలా మీకు చాలా రకాల క్యాండిల్స్ తయారవుతాయి. సో ఈ క్యాండిల్స్ లో కొన్ని టైప్స్ డివైడ్ చేశారు. సో దట్ ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క ప్రాపర్టీని ఇండికేట్ చేస్తుంది. అంటే మార్కెట్ లో ఆ పర్టికులర్ టైంలో వచ్చిన చేంజ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అనేది ఆ ఒక్క టైప్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆ టైప్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. సో ఇంతకు ముందు చూపించిన ఎగ్జాంపుల్ లో పైన అండ్ కింద విక్ ఉంటుంది, బట్ ప్రైస్ లో మాత్రం చేంజ్ ఉండదు. అంటే ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ సేమ్ ఉంటాయి. అంటే ఇదే ప్రైస్ దగ్గర ఓపెన్ అవుతుంది అండ్ ఇదే ప్రైస్ దగ్గర క్లోజ్ అవుతుంది. హైయెస్ట్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది అండ్ లోయెస్ట్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని డోజీ అంటారు. సో డోజీ అంటే ప్రైస్ లో ఏమీ చేంజ్ లేకుండా ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అదే ప్రైస్ దగ్గర క్లోజ్ అయితే ఆ వాల్యూస్ తో తయారైన క్యాండిల్ ని డోజీ అంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పైన కింద ఓపెనింగ్ ప్రైసే దాని లీస్ట్ ప్రైస్, అలాగే దాని క్లోజింగ్ ప్రైసే దాని హైయెస్ట్ ప్రైస్ అయితే దీన్ని కంప్లీట్ బులిష్ క్యాండిల్ అంటారు. అంటే ఈ పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి ఇదే దీని లోయెస్ట్ అయ్యి అంటే అంతకంటే ఇంకా లోయెస్ట్ ప్రైస్ లేకుండా అలాగే హైయెస్ట్ ప్రైస్ దగ్గర అది క్లోజ్ గానే అయితే దీన్ని కంప్లీట్ బులిష్ క్యాండిల్ అంటారు. అండ్ నెక్స్ట్ టైప్ కంప్లీట్ బేరిష్. దీనికి ఎగ్జాక్ట్ గా రివర్స్. అంటే దీని ఓపెనింగ్ ప్రైస్ పైన ఉంటుంది అండ్ ఇదే దీని హైయెస్ట్ ప్రైస్. అంటే ఆ టైంలో అంతకంటే హైయెస్ట్ ప్రైస్ ఇక లేదు అండ్ దీని లోయెస్ట్ ప్రైసే దీన్ని క్లోజింగ్ ప్రైస్. సో దీన్ని కంప్లీట్ బేరిష్ క్యాండిల్ అంటారు. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ ఉండి లోయెస్ట్ ప్రైస్ విక్ ఇంతవరకు ఉండి అలాగే హైయెస్ట్ ప్రైస్ విక్ ఇంతవరకు ఉండి అండ్ ఇది క్లోజింగ్ ప్రైస్ అయితే దీన్ని నార్మల్ బులిష్ క్యాండిల్ అంటారు. అండ్ నెక్స్ట్ దీనికి ఎగ్జాక్ట్ రివర్స్. ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ ఉండి అండ్ దీని హైయెస్ట్ ప్రైస్ విక్ ఇంతవరకు ఉండి అండ్ లోయెస్ట్ ప్రైస్ విక్ ఇంతవరకు ఉండి ఇక్కడ కానీ క్లోజింగ్ ఉంటే దీన్ని నార్మల్ బేరిష్ క్యాండిల్ అంటారు. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బులిష్ క్యాండిల్ బాడీ ఉండి అంటే ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయ్యి అండ్ ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయ్యి అండ్ దీనికి ఒక చాలా డీప్ లోయెస్ట్ వాల్యూ ఉండి అంటే పైన దీనికి విక్ లేకుండా ఓన్లీ కింద మాత్రమే విక్ ఉండి ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయ్యి ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయ్యి ఇది దీని బాడీ అయితే దీన్ని హ్యామర్ క్యాండిల్ అంటారు. సో హ్యామర్ క్యాండిల్ లో ఏమవుతుందంటే ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అవుతుంది, ఈ ప్రైస్ నుంచి ప్రైస్ డౌన్ అయిపోయి అండ్ ఈ డౌన్ అయిపోయిన ప్రైస్ మొత్తం మళ్ళీ అప్ అయ్యి అండ్ ఫైనల్ గా ఈ ప్రైస్ దగ్గర ఎండ్ అవుతుంది.
అంటే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు అది కంప్లీట్గా డౌన్ అయ్యి ఒక రేంజ్లో ఆ సెల్లింగ్ ప్రెషర్ కంప్లీట్ అయిపోయి అండ్ బయర్స్ ఆ ప్రైస్ని కంప్లీట్గా మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్ కంటే ఇంకా పైకి పుష్ చేసి ఫైనల్గా దాని ఓపెనింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో క్లోజ్ అయితే దీన్ని హ్యామర్ క్యాండిల్ అంటారు. అండ్ దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ ఉంటే అంటే దీనికి బాడీ కింద ఉండి ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ ఉండి అండ్ క్లోజింగ్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే దీనికి లీస్ట్ ప్రైజే దాని క్లోజింగ్ ప్రైస్ అయ్యింది అండ్ హైయెస్ట్ ప్రైస్ అనేది దాని ఓపెనింగ్ ప్రైస్ కంటే చాలా ఎక్కువ ఉంటే అంటే విక్ ఇంతవరకు క్రియేట్ అయితే దీన్ని షూటింగ్ స్టార్ క్యాండిల్ అంటారు. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే ఈ ప్రైస్ దగ్గర ఎంటర్ అవుతుంది అంటే ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రైస్ నుంచి మార్కెట్ అప్ అవుతుంది అంటే బయర్స్ హెవీగా వస్తారు. సో ఈ హైయెస్ట్ ప్రైస్ నుంచి సెల్లర్ ప్రెషర్ పెరిగి అక్కడి నుంచి కంప్లీట్గా డౌన్ అయ్యి దాని ఓపెన్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో ఇది కానీ క్లోజ్ అయిందంటే ఈ క్యాండిల్ క్రియేట్ అవుతుంది. సో ఈ క్యాండిల్ని షూటింగ్ స్టార్ క్యాండిల్ అంటారు. సో ఇలా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఎందుకు అంటే ఒక్కొక్క క్యాండిల్లో మీరు ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది. సో ఈ క్యాండిల్లో జరిగిన వార్లో కంప్లీట్గా బయర్స్ మాత్రమే విన్ అయ్యారు అండ్ ఈ క్యాండిల్లో కంప్లీట్గా సెల్లర్స్ మాత్రమే విన్ అయ్యారు. అండ్ ఈ కింద చెప్పిన క్యాండిల్స్లో బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య జరిగిన ఫైట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ప్రైస్ మూమెంట్ అనేది కంప్లీట్గా బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య బేస్ అయి ఉంటుంది. బయర్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు బుల్లిష్ అవుతుంది, సెల్లర్స్ కానీ ఎక్కువ ఉంటే అది బేరిష్ అవుతుంది. అండ్ ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉండరు. అంటే కొంత టైం వరకు బయర్స్ ఎక్కువ మంది ఉంటారు, కొంత టైం వరకు సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. సో ఈ బయర్స్ ఏ టైంలో వస్తున్నారు, సెల్లర్స్ ఏ టైంలో వస్తున్నారు, ఓవరాల్ గా ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ లో జరిగిన ఫైట్ వల్ల క్రియేట్ అయిన ప్రైస్ మూమెంట్ అనేది ఎలా ఉంది. సో ఇది మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఇవి సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మాత్రమే. అంటే ఇక్కడ నేను ఒక్కొక్క క్యాండిల్ మాత్రమే దాని ప్రాపర్టీ ఎలా చూపిస్తుంది అనేది చెప్పాను. అండ్ నెక్స్ట్ దీంట్లో డబుల్ క్యాండిల్స్ ఉంటాయి, అలాగే ట్రిపుల్ క్యాండిల్స్ ఉంటాయి, ఇలా క్యాండిల్ స్టిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆ క్యాండిల్ స్టిక్ ఐడెంటిటీస్ ని కూడా కవర్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఈ క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా క్రియేట్ అవుతాయి అండ్ ట్రెండ్ లైన్స్ ఎలా క్రియేట్ అవుతాయి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి, ఓపెనింగ్ ప్రైస్ అంటే ఏంటి, క్లోజింగ్ ప్రైస్ అంటే ఏంటి, హైయెస్ట్ ప్రైస్ అంటే ఏంటి, లోయెస్ట్ ప్రైస్ అంటే ఏంటి, అండ్ ఈ ప్రైజెస్ తోటి క్రియేట్ అయ్యే డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ఏంటి, సో వీటి గురించి ఈ వీడియోలో ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు చెప్పింది టెక్నికల్ అనాలిసిస్ లో వెరీ బేసిక్స్, అంటే ఏబిసి ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పుకోవచ్చు. సో ఫర్దర్ గా మీరు టెక్నికల్ అనాలిసిస్ లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీకు అలవాటు అయిపోతాయి. సో తర్వాత వీటిని కాన్షియస్ గా ఇది హైయెస్ట్ ప్రైస్, ఇది లోయెస్ట్ ప్రైస్, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు వన్స్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని చార్ట్స్ చూడటం అలవాటు చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీరు క్యాండిల్ చూసారంటే అది ఏ టైప్ ఆఫ్ క్యాండిల్, దాంట్లో హైయెస్ట్ ప్రైస్ ఏంటి, లోయెస్ట్ ప్రైస్ ఏంటి, ఓపెనింగ్ ప్రైస్ ఏంటి, క్లోజింగ్ ప్రైస్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. సో ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఏబిసి ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. సో క్యాండిల్ స్టిక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ లో ఉన్న ఐడెంటిటీస్ ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. అండ్ దెన్ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చెప్తా. అండ్ తర్వాత ట్రెండ్ లైన్స్ గురించి చెప్తా. అండ్ ఇవే కాకుండా ఇంతకు ముందు చెప్పినట్లే ఆల్రెడీ ఈ టెక్నికల్ అనాలిసిస్ లో కొన్ని ఇండికేటర్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి, అలాగే మూవింగ్ యావరేజెస్ ఎలా వర్క్ అవుతాయి అనేది వీటన్నిటికి సంబంధించి సపరేట్ వీడియోస్ చేశాను. సో మీరు కావాలనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ అని కింద ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. సో మీరు ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈ టెక్నికల్ అనాలిసిస్ లో ఈ బేసిక్స్ కానీ అర్థమైతే వీటి తర్వాత ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అలాగే ఇండికేటర్స్, మూవింగ్ యావరేజెస్ వీటన్నిటిని తెలుసుకొని మొత్తంగా టెక్నికల్ అనాలిసిస్ ని తెలుసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మీ ట్రేడింగ్ లో డెఫినెట్లీ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. అయితే ఆల్రెడీ ఇండికేటర్స్, మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ టెక్నికల్ అనాలిసిస్ లో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎవరైనా బిగినర్స్ ఉంటే ఆ బిగినర్స్ డైరెక్ట్ వాళ్ళు ఇండికేటర్స్ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీటిని చూస్తే అర్థం చేసుకోవడం కష్టం. సో ఫస్ట్ అసలు బేసిక్ గా క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ, మూవింగ్ యావరేజెస్ కానీ ఇవన్నీ అర్థమవుతాయి. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎవరికైతే ఈ బేసిక్స్ మొత్తం తెలుసో వాళ్ళు మిగతా వీడియోస్ చూడొచ్చు. అండ్ ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచుకోవడం కోసం అండ్ సక్సెస్ ప్రాబబిలిటీని పెంచుకోవడం కోసం ఇండికేటర్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. సో అన్ని లెవెల్స్ లో ఉన్న ట్రేడర్స్ కి యూజ్ అయ్యేటట్లుగా
ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్ని డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. సో ఈ వీడియోకి సంబంధించిన ఒపీనియన్ ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో ఆల్మోస్ట్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, బేసిక్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే ఈ ఛానల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో మీకు కావాల్సిన టాపిక్ ని ఎంటర్ చేసి ఆ వీడియోని చూసి దాని గురించి తెలుసుకోవచ్చు. అండ్ మీరు జెరోదా గానీ ఆలిస్ బ్లూ గానీ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే, బోత్ ట్రేడింగ్ అకౌంట్ అలాగే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ అకౌంట్ ఓపెనింగ్స్ కి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. సో మీరు వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ లో ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీరు టెక్ షేర్స్ ని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వీటిలో కూడా వీటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. అలాగే మీకు ఏమైనా బిజినెస్ క్వైరీస్ ఉంటే techshades1@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.